నియోజకవర్గాల్లో బీసీ బిడ్డ అయినటువంటి తీర్మాన్ మల్లన్న గారికి బీసీలో ఓట్లు వేసి అయినటువంటి మల్లన్నని అత్యధిక మేరతో గెలిపిస్తామని చెప్పేసి చెప్తున్నారు. పేరు బుడిద లింగయ్య యాదవ్, కొనుగోలు చేసుకున్నారు. పట్టభద్రులు కూడా మన రాజ్యాంగంలో కల్పించిన అత్యంత ఎక్కువగా ఓటీది. ఎందుకంటే చదువుకున్నందుకు మనకు పరిస్థితి గెలిపించుకొని మన ఉద్యోగాలు అడిగే కొట్లాడి తెచ్చే అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరీ అందరూ తప్పని వినియోగించుకొని మల్లన్న గారిని గెలిపించుకోవాలని, అదేవిధంగా ప్రభుత్వం కూడా పైన ఉంది కాబట్టి వేరే వాళ్ళ కేసు ఓటు విద్యార్థులను మొదటి ప్రాధాన్యత మల్లన్న కేసు గెలిపించి మన ప్రభుత్వం నుంచి ఏదైనా అడిగే హక్కు ఉంటుంది కాబట్టి ఆయన గెలిపించుకోవాలని నేను ఒకరిని కోరుకుంటున్నాను. ఎమ్మెల్సీ ఓటింగ్ మేము మేము సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే తీర్మానం వలన గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోరాడి సెకండ్ ప్లేస్కి వచ్చింది. ఇంకోటి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడం మాత్రంలో తీర్మానం వలన కూడా కొంచెం పాత్ర ఉంటుంది. తీర్మానం వలన చర్చించడంలో మన తెలంగాణలో ఒకవేళ ఎమ్మెల్సీగా గెలిస్తే మాత్రం మా విద్యార్థుల తరఫున కానీ గ్రాడ్యుయేట్ తరఫున కానీ ముందుండి నిలబడి కొట్లాడే ధైర్యం తీర్మానం వలన అవుతుంది. తీర్మానం వలన ఎవరినైనా ఎదిరించేది, అది ఎవరినైనా ప్రశ్నించి ఎవరికైనా న్యాయం చేయాలని కూడా తీర్మానం కావున ఈ తీర్మానం ఒక బీసీ బిడ్డ అక్క అవతల ఉన్న అభ్యర్థులు అగ్రవర్ణాలు చెందిన వారు ఉన్నారు. అదేవిధంగా మల్లన్న కూడా మొన్న పోటీ చేసే ముందు గతంలో ప్రకటించు నేను రానున్న రోజుల్లో ప్రత్యక్షంగా పోటీ చేస్తే నా ఆస్తులు ప్రభుత్వానికి రాసిస్తా అని చెప్పి మన స్వచ్ఛందంగా తన ఆస్తులు ప్రభుత్వానికి రాసిన తర్వాతనే ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. అదేవిధంగా మన కుటుంబంలో ఒకరికి ఆటకేదో సమస్య వస్తే దాన్ని దృష్టిలో పెట్టుకొని సుమారు 200 మంది చిన్నపిల్లలకు సొంత డబ్బులతోని గుండెకు సంబంధించిన ఆపరేషన్లు కానీ వైద్యం కానీ చేయించడం జరిగింది. అదేవిధంగా గత ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా తీన్మార్ మల్లన్న సెకండ్ ప్లేస్ రావడం జరిగింది. కొద్ది మెజార్టీతోని ఈ పల్లా రాజేశ్వర రెడ్డి దొంగోట్లతో గెలవడం జరిగింది. కాబట్టి ఈసారి మొదటి ప్రాధాన్యతతోనే తీన్మార్ మల్లన్న గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ఖచ్చితంగా గెలిపిస్తాం.